హలో వ్యూయర్స్, ఈరోజు నేను మీకు ఈ వీడియోలో వాట్సాప్లో మీ కాంటాక్ట్ లిస్ట్లో లేని వారికి మెసేజ్ ఎలా పంపాలో చూపించబోతున్నాను. దీనికి మీరు ఎలాంటి యాప్స్ని ఇన్స్టాల్ చేసుకోవాల్సిన అవసరం లేదు. నేను చూపించబోయే సింపుల్ ట్రిక్ని ఫాలో అయితే చాలు. ఎవరో అన్నోన్ వ్యక్తికి మనం మెసేజ్ ఎందుకు చేయాల్సి వస్తుంది, అలా చేస్తే మనకు వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటి అనేది ఈ వీడియో లాస్ట్లో నేను మీకు డిస్కస్ చేయబోతున్నాను. సో ఈ వీడియో మొత్తాన్ని స్కిప్ చేయకుండా చూడండి. దీనికోసంగా ముందుగా మీరు మీ ఫోన్లను గూగుల్ క్రోమ్ బ్రౌజర్ని ఓపెన్ చేయండి. దీంట్లో https://wa.me/91 ఒక ఫోన్ నెంబర్ని, ఏ నెంబర్కి అయితే మీరు మెసేజ్ సెండ్ చేయాలనుకుంటున్నారో ఆ ఫోన్ నెంబర్ని $text HI అని ఎంటర్ చేసి గో అని ప్రెస్ చేయండి. దీనిలో 91 అనేది ఇండియా యొక్క కోడ్. నెక్స్ట్ది ఎవరికైతే మనం మెసేజ్ చేయాలనుకుంటున్నామో ఆ ఫోన్ నెంబరు. HI అనేది మనం వాళ్ళకి సెండ్ చేయబోయే మెసేజ్. దాన్ని మనం మరలా అయినా మార్చుకోవచ్చు. సో గో అని ప్రెస్ చేయగానే మనకి వాట్సాప్ వెబ్ పేజ్ ఓపెన్ అవుతుంది. దీంట్లో మనం సెండ్ బటన్ని క్లిక్ చేయాల్సి ఉంటుంది. ఇది వెంటనే మనల్ని వాట్సాప్ అప్లికేషన్లోకి తీసుకొని వెళ్ళి దాంట్లో మనం ఎవరికైతే మెసేజ్ చేస్తున్నామో వారి పేజ్ ఓపెన్ చేసి కింద మనం ఇందాక ఎంటర్ చేసిన హాయ్ అనే మెసేజ్ని డిస్ప్లే చూపిస్తుంది. దాన్ని డిలీట్ చేసేసి మనకు కావాల్సిన మెసేజ్ని మనం ఎంటర్ చేసుకొని సెండ్ బటన్ని క్లిక్ చేసుకోవచ్చు. సో ఈ విధంగా మన కాంటాక్ట్స్లో లేని వ్యక్తికి మనం మెసేజ్ చేయొచ్చు. దీన్ని ఇంకాస్త ఈజీగా చేయాలి అనుకుంటే మన ఫోన్లో డిఫాల్ట్గా ఉన్న టెక్స్ట్ ఎడిటర్ ఏదైనా ఓపెన్ చేసి అందులో ఈ లింక్ని మనం ఎంటర్ చేస్తే అది బ్లూ కలర్కి మారుతుంది. దాన్ని క్లిక్ చేసినా కూడా మనకి సేమ్ ఆపరేషన్ అనేది జరుగుతుంది. ఇక్కడ మెసేజే కాకుండా ఒకవేళ వాళ్ళకి ఏదైనా డాక్యుమెంట్ కానీ ఫోటో కానీ ఏం పంపాలన్నా కూడా మనం సెండ్ చేసుకోవచ్చు. సేమ్ ఇదే ఆపరేషన్ చేయడానికి ఇంకొక సింపుల్ టెక్నిక్ చెప్తాను. మీరు మాత్రమే ఉండే ఒక గ్రూప్ని ఓపెన్ చేసి దాంట్లో ఈ లింక్ని పేస్ట్ చేసి సెండ్ చేయండి. సో ఆ లింక్ని క్లిక్ చేసినా కానీ మీరు ఆ వ్యక్తికి మెసేజ్ సెండ్ చేయడానికి స్క్రీన్ అనేది ఓపెన్ అవుతుంది. సో ఇలా మనం మాత్రమే ఉండే గ్రూప్ని ఎలా జనరేట్ చేసుకోవాలో నేను మీకు నెక్స్ట్ వీడియోలో చెప్పబోతున్నాను. సో ఇంతవరకు మన కాంటాక్ట్స్లో లేని వ్యక్తికి ఎలా మెసేజ్ చేయాలో చూసాం కదా. ఇప్పుడు ఎందుకు మెసేజ్ చేయాల్సి వస్తుంది అనేదాన్ని చూద్దాం. వాట్సాప్ మనకి ఎన్నో రకాల ప్రైవసీ ఆప్షన్స్ని ప్రొవైడ్ చేస్తుంది. మన స్టేటస్ ఎవరు చూడాలి, లాస్ట్ సీన్ ఎవరు చూడొచ్చు, మనల్ని గ్రూప్లో ఎవరు జాయిన్ చేయగలుగుతారు, మన ప్రొఫైల్ ఫోటో ఎవరు చూడగలుగుతారు, ఇలాగనమాట. మనం జనరల్గా ఇవన్నీ మన కాంటాక్ట్స్లో ఉన్న వ్యక్తులకు మాత్రమే యాక్సెస్ చేసే విధంగా సెట్ చేసుకొని ఉంటాం. సో కాబట్టి మనం సేఫ్గా ఉన్నాం అనుకుంటాం. సో మన కాంటాక్ట్స్లో ఉన్న వ్యక్తులు మాత్రమే మన స్టేటస్ని, పిక్స్ని యాక్సెస్ చేసుకోగలుగుతారు. అంటే మన ఫ్రెండ్స్, ఫ్యామిలీ, కొలీగ్స్ ఇలాంటి వాళ్ళు మాత్రమే యాక్సెస్ చేయగలుగుతారు, మనల్ని గమనించగలుగుతారు. అదే మనకి ఎవరో అన్నోన్ అని చెప్పలేము, అన్వాంటెడ్ పర్సన్ మనల్ని గమనిస్తున్నాడు అంటే ఎలా ఉంటుందో మీరే చెప్పండి. తెలియని వ్యక్తిని నేనెందుకు కాంటాక్ట్ లిస్ట్లో యాడ్ చేస్తాను అనుకుంటున్నారా? దీనికోసం ఒక చిన్న ఎగ్జాంపుల్ తీసుకొని చెప్తాను. అందరూ అలా ఉంటారని కాదు, ఎవరైనా తప్పుగా అనుకుంటే ముందుగానే క్షమించండి. మన ఇంట్లో ఏదైనా ఏసీ రిపేర్ చేయడానికో, వాషింగ్ మిషన్ రిపేర్ చేయడానికో ఒక వ్యక్తి వచ్చాడు అనుకుందాం. అతను బాగా చేసి వెళ్ళిపోతాడు. ఆ తర్వాత అతను మీకు కాల్ చేస్తాడు, సార్ నేను సీరియల్ నెంబర్ ఫోటో తీయడం మర్చిపోయాను సార్, కంపెనీకి అప్డేట్ చేయాలి, ప్లీజ్ నాకు ఫోటో తీసి వాట్సాప్ చేస్తారా అని అడుగుతాడు. లేదా ఇంకొక ఎగ్జాంపుల్, మీ ఇంట్లో ఏదైనా ఫ్యామిలీ ఫంక్షన్కి డెకరేషన్ చేయడానికి ఒక వ్యక్తిని పిలిచారు. సో మీకు ఎలాంటి డెకరేషన్ కావాలో ఏంటో నాకు వాట్సాప్ చేయండి, అది ఎంత అవుతుందో చెప్తాను అని అంటాడు.
సో ఈ పాయింట్ ఆఫ్ టైంలో మనం తప్పకుండా వాట్సాప్ వాడాలి. ఆ అన్నోన్ పర్సన్ని యాడ్ చేసుకుంటే తప్ప మెసేజ్ చేయలేం. సో కాబట్టి డెఫినెట్గా యాడ్ చేస్తాం. వీళ్ళతో నెక్స్ట్ మనకి అవసరం అంతగా ఏముండదు. ఎందుకంటే నెక్స్ట్ టైం మీరు ఎప్పుడైనా సర్వీస్ బుక్ చేస్తే మనకు కంపెనీ వేరే వ్యక్తిని అలాట్ చేస్తుంది, అదే వ్యక్తిని అలాట్ చేస్తుంది అన్న రూల్ ఏమీ లేదు. ఇక్కడ ఒక్క విషయం, మనం అతని కాంటాక్ట్ని డిలీట్ చేయడం కాస్త బద్దకిస్తే మన స్టేటస్లు, మన ప్రొఫైల్ పిక్చర్లు, మన లాస్ట్ సీన్లు ఇవన్నీ కూడా అతనికి డిస్ప్లే అయ్యే అవకాశం ఉంది. సో మన స్టేటస్ యాక్సెస్ చేసిన ఆ వ్యక్తి ఏదైనా రిప్లై ఇస్తే మొహమాటానికి మరలా మీరు రిప్లై చేయడం, ఇలా అంతా అనవసరమైన బర్డెన్ అవుతుంది. ఇలా జరగకుండా ఉండాలి అంటే మీరు నేను ఈ వీడియోలో చెప్పిన ప్రొసీజర్ని ఫాలో అవ్వండి. చిన్న కాఫీ షాప్కి వెళ్ళినా స్టేటస్ పెట్టుకునే ఈ రోజుల్లో మీ ప్రైవసీని కాపాడుకోవాలి అని అంటే ఈ టెక్నిక్ ఫాలో అవ్వాలి అనేది నా ఉద్దేశం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ లైక్, కామెంట్ అండ్ షేర్. దిస్ ఈజ్ సాయి signing off. Bye bye.